విజయవాడ కేంద్రం అమర భారతి సంస్కృత కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో సంస్కృత చాటువుల్లో హాస్యం చాటవో మోదదాయకాహ. సమర్పణ శ్రీమతి ఎన్ వెంకటలక్ష్మీ జ్యోత్స్న. మన భారతీయ కవులకు చమత్కారాలెక్కువ. మన కవులు సంతోషం, కోపం, హాస్యం, భక్తి లాంటి అనుభూతులను కానీ ఒక సందర్భాన్ని కానీ ఆధారం చేసుకొని చమత్కరిస్తూ చెప్పిన శ్లోకాలనే చాటువులంటారు. ఇక్కడ చమత్కారమే ప్రధానం కనుక శ్లేషలను, వ్యంగ్యమర్యాదలను ఉపయోగించి కవులు ఆశువుగా ఆయా సందర్భాలలో చెప్పిన శ్లోకాలను ప్రజలు గుర్తుంచుకొని ఒకరితోనొకరు చెప్పుకుంటూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ చాటువులు కావ్యంలా కాకుండా స్వతంత్రంగా లోకజ్ఞానాన్ని తెలిపేవిగా ఉండే ముక్తకాలు. ముక్తకాలు అంటే మరొక శ్లోకంతో సంబంధం లేకుండా సంపూర్ణమైన అర్థం ఒక శ్లోకంలోనే చెప్పేవి అన్నమాట. ఇటువంటి హాస్య రసభరితాలైన కొన్ని చాటువులను మనమిప్పుడు చెప్పుకుందాం. ప్రతిదినం ప్రాతః సర్వే జనాః కాపీపానం స్వీకుర్వంతి, తేన వినా కార్యాణి ఏవ న చలంతి. తద్విషయే చాటుశ్లోకః ప్రసిద్ధః. కాలకూటం చ దైత్యానాం పీయూషం చ దివౌకసాం, ద్వయం మిలిత్వా మత్యానాం కాపీ భూలోకవాసినాం. రాక్షసాః కాలకూట విషం పిబంతి, దేవాః పీయూషం అర్థాత్ అమృతం పిబంతి. తదుభయలక్షణ యుక్తం కాపీ ఇతి పానీయం భూలోకవాసినః పిబంతి. కాలకూటతః కా, పీయూషతః పీ మిలిత్వా కాపీ. అత్ర ఉపయుజ్యతే కాపీచూర్ణం. తస్మిన్ కెఫెన్ ఇతి విషపదార్థః భవతి. క్షీరం శర్కర ఇతి ద్వయం అమృతమేవ ఇతి సత్యం జ్ఞాపయితుం కవిః దైత్యానాం కాలకూటం దేవానాం పీయూషమితి చమత్కారం అస్మిన్ చాటుశ్లోకే ప్రదర్శితవాన్. అన్యం చాటుశ్లోకం పశ్యామః. కశ్చన ప్రియః సదా స్వప్రేయసీమేవ చింతయన్ కార్యాణి సమ్యక్ న కరోతి, కింటు వ్యాకరణ సూత్రకారే పాణినౌ దోషమారోపయతి. తథా హి నపుంసకమితి జ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మనః, తత్తు తత్రైవ రమతే హతాః పాణినినా వయం. ఇతి సంస్కృతే మనః ఇతి శబ్దః నపుంసకలింగే భవతి. తదారీకృత్య ప్రియః వదతి, మనః నపుంసకమేవ ఖలు, చింతా నాస్తితి మత్వా అహం మమ మనః ప్రియాయాః సమీపం ప్రేషితవాన్. తత్తు ప్రియయా సహ రమతే. వయం పాణినినా వంచితాః ఇతి. అనేన ప్రియస్య ప్రేయస్యాం విద్యమానః గాఢానురాగః వ్యజ్యతే. మనశ్శబ్దః నపుంసకలింగః ఇతి చమత్కారేణ చ కవిః హాస్యప్రియాణాం మనాంసి రంజయతి. ఏవమేవ వ్యాకరణస్య సంస్కృతభాషాయాః ధారణానాం చ ఆధారేణ బహువిధాః చాటుశ్లోకాः సహృదయా జగతి ప్రసిద్ధాः సంతి. కశ్చన వరః వధ్వా ముఖదర్శనార్థం తస్యాః గృహం గతవాన్. తత్ర వార్తాలాపసమయే సహ వరః విహస్య ఇతి షష్ఠ్యాం విభక్తౌ విహాయ ఇతి చతుర్థ్యాం అహం కథం ఇతి పదద్వయం ద్వితీయాం చ ప్రయుక్తవాన్. ముఖదర్శనానంతరం వధూః స్వాభిప్రాయం ఇత్థం ఉక్తవతి. యస్య షష్ఠీ చతుర్థీ స్యాత్ విహస్య చ విహాయ చ అహం కథం ద్వితీయా స్యాత్ ద్వితీయాస్యామహం కథం. యః వరః విహస్య షష్ఠీ విహాయ చతుర్థీ అహం కథం ద్వితీయా ఇతి చింతయతి. అహం తస్య ద్వితీయా కథం భవేయం,
అర్థాత్ ఏతాదృశస్య భాషాజ్ఞాన విహీనస్య అహం భార్యా న భవామి ఇతి వధూః చమత్కారం దర్శయతి. తేన సహృదయ మనాంసి రంజయతి హాసయతి చ. క్వచిత్ అన్యభాషా ప్రయోగః సహృదయాన్ రంజయతి. తథా హి అంబలిద్వేషిణం వందే చింతకాయ శుభప్రదం కూరగాయ కృతత్రాసం పాలనేతి ప్రియంగవాం ఇది శ్లోకస్య శ్రవణమాత్రేణ అంబలి, చింతకాయ, కూరగాయ, పాలనేతి ఇతి తెలుగు పదాని సంస్కృత శ్లోకే దృశ్యంతే ఇతి జ్ఞాయతే. అంబలి ఇతి ఆహార పదార్థం యః ద్విషతి తం వందే. చింతకాయ తింత్రిణీశలాటుః శుభం కరోతి. కూరగాయ శాకం కష్టం దదాతి. పాలనేతి ఆజ్యం ధేనూనాం ప్రియం భవతి ఇతి అర్థోపి జ్ఞాయతే. వస్తుతః ఏతస్య శ్లోకస్య అర్థః ఏవం భవతి. యః దేవః చింతకాయ స్మరణశీలాయ శుభం కరోతి. కూరగాయ కు ప్లస్ ఉరగాయ దుష్ట సర్పాయ కాళియాం కష్టం దత్తవాన్. గవాం పాలనే ధేనూనాం సంరక్షణే అతిప్రియం అత్యంత ఇష్టం దర్శయతి. బలిద్వేషిణం బలినామకస్య రాక్షసరాజస్య శత్రుః అస్తి. తం తాదృశం అం శ్రీమన్నారాయణం వందే అహం నమస్కరోమి ఇతి అర్థః. ఏవమత్ర భాషాంతర ప్రయోగః ఇవ పదానాం చమత్కారః సహృదయాన్ హాసయతి. వాస్తవికః సంస్కృతార్థః సర్వాన్ చకితవాన్ కుర్వన్ రంజయతి. చాటుషు చమత్కారః ఏవ సర్వాన్ రంజయతి. ఏ ధీమంతః తే గుణవంతః తేభ్యః ద్యూతం స్త్రీ ప్రసంగః చౌర్యం ఇత్యాదికం న రోచతే ఏవ. కింటు కవిః ఏతే గుణాః రోచన్తే ఇత్యేవ వదతి. కథమితి పశ్యామః. ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యాహ్నేత్ స్త్రీ ప్రసంగతః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం ఇతి. శ్లోకస్య శ్రవణమాత్రేణ వాచ్యార్థః అవగమ్యతే. అంతర్గతస్తు అర్థః ఏవం భవతి. ద్యూత ప్రసంగః ఇత్యుక్తే మహాభారతం. తత్రైవ ద్యూత ప్రసంగః అస్తి. స్త్రీ ప్రసంగో నామ రామాయణం. చోర ప్రసంగో నామ భాగవతం. నవనీత చోరః శ్రీకృష్ణః. ఏవం ధీమంతః పురాణేతిహాస ప్రసంగైః కాలం యాపయంతీతి చాటు చమత్కృతిర్యం సహృదయాన్ నందయతి. భాషాయాం విద్యమానా వివిధార్థతా అపి చమత్కారతయా ప్రయుక్త పాఠకాన్ హాసయతి. తథా హి కదాచిత్ పరమశివః లోకాటనం కృత్వా విలంబేన కైలాసం ప్రాప్నోతి. కుపితా ఉమా ద్వారబంధనం కృత్వా న ఉద్ఘాటయామీతి చింతయతి. శివస్తు ద్వారస్య కవాటం ప్రహరతి. కస్త్వం ఇతి ఉమాయాః ప్రశ్నస్య శూలీ త్రిశూలయుక్తః శంకరః ఇతి శివస్య సమాధానం. ఉమా తు శూలీ ఇత్యస్య వేదనాయుక్తః ఇతి అర్థం మత్వా మృగయభిషజం ఔషధం అన్వేషయ ఇతి వదతి. నీలకంఠః ప్రియేహం ఇతి శివస్య ఉత్తరం శ్రుత్వా నీలకంఠః మయూరః ఇతి విచింత్య కేకామేకాం కురు. కేకానామకం శబ్దం కురు ఇతి ఉమా వదతి. శివస్తు పునః పశుపతిరహం ఇత్యాహ. పశుపతిః నామ శంకరః వృషభః ఇతి అర్థద్వయమస్తి. ఉమా తు వృషభః ఇతి మత్వా నైవ దృశ్యే విషాణే శృంగేన పశ్యామి ఇతి వదతి.
స్థాణుర్ముగ్ధే इति शिवो भ्रूते। स्थाणुः नाम शिवः वृक्षः इति अर्थद्वयमस्ति। उमा तु वृक्षः इति मत्वा न वदति तरुः इत्याह। तदा शिवः जीवितेशः शिवायाः इति अवदत्। तस्यार्थः उमापतिः जम्बुक्याः पतिः इति च पार्वती द्वितीयमर्थं चिन्तयित्वा गच्छाटव्याम् अरण्यं गच्छ तव जम्बुकी तत्र भवति इति उक्तवती। एवं संवादे निरुत्तरः शिवः अस्मान् रक्षतु इति चाटुश्लोकः अतिमनोहरः सर्वान् आनन्दयति। सम्पूर्णं चाटुश्लोकं शृणुमः। कस्त्वं शूली मृगयभिषजं नीलकण्ठः प्रियेऽहं केकामेकां कुरु पशुपतिरहं नैव दृश्ये विषाणे स्थाणुर्मुग्धे न वदति तरुः जीविते सः शिवायाः गच्छाटव्यामिति हतवचः पातु नश्चन्द्रचूडः। एतादृशाः संवादचाटवः श्रीकृष्णस्य विषयेऽपि बहवः श्रीकृष्णकर्णामृते दृश्यन्ते। बालकृष्णः स्वमातरम् आह्वयति। मातः किं यदुनाथ? सापि किं कृष्णा वद इति पृच्छति। देहि चषकम् इति कृष्णस्य उत्तरम्। किं तेन चषकेन किं करोषि? यशोदायाः प्रश्नः। पातुं पयः क्षीरं पिबामि कृष्णस्य उत्तरम्। तन्नास्त्यद्य इदानीं क्षीरं नास्ति। यशोदायाः वचनं कदास्ति वा? कदा भवति क्षीरं? कृष्णः पृच्छति। निशि रात्रौ क्षीरं भवति इति अम्बायाः उत्तरम्। निशा का वा? रात्रिः इत्युक्ते का? कृष्णस्य प्रश्नः। अन्धकारोदयः अन्धकारः यदा भवति सा एव निशा वदति यशोदा। आमील्याक्षि युगं निशाप्युपगता देहीति मातुर्मुहुः वक्षोजांशुककर्षणोद्यतकरः कृष्णस्य पुष्णातु नः। तक्षणं बालकृष्णः नेत्रद्वयं निमील्य निशा आगता क्षीरं ददातु इति मातरं पुनः पुनः पृच्छन् अम्बायाः अंशुकं कर्षति। तादृशः बालकृष्णः अस्मान् रक्षतु। एतादृशा बालकृष्णचेष्टाः श्रुत्वा हासः आनन्दश्च जायते। एवं चमत्कारवन्तः चाटुश्लोकाः मानवाय विनोदं विज्ञानं च दिशन्तः जगति प्रसिद्धाः। अत एव सूक्तमिदं सुभाषितम्। मक्तकाश्लेषसंयुक्ताः चमत्कृतिसुधार्णवाः हासयन्तः सहृदयान् चाटवो मोददायकाः इति। అమర భారతి సంస్కృత కార్యక్రమంలో మీరింతవరకు సంస్కృత చాటువుల్లో హాస్యం చాటవో మోదదాయకాహ సమర్పణ శ్రీమతి ఎన్ వెంకటలక్ష్మీ జ్యోత్స్న. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.